ఆ నెల 24వ దినాన యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యూదా దేశపు అధికారి అయిన జెరుబ్బాబెలుతో అను, ఆకాశమును భూమిని నేను కంపింపచేస్తాను. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడేస్తాను. అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనం చేస్తాను. రథములను, వాటిని ఎక్కిన వారిని క్రింద పడేస్తాను. గుర్రములు, రౌతులు ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుతారు. నా సేవకుడవు షయల్తీయేలు కుమారుడవు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేస్తాను. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. 24వ తేదీ అంటే డిసెంబరు 24. అదే రోజు హగ్గయి గత సందేశం ప్రకటించాడు. 2 సందేశాలు ఒకే రోజు ప్రకటించాడేమిటి అంటారా? కాలము సంకుచితమై ఉంది, వేరే చోటికి వెడుతున్నాడేమో, అందుకని 2 సందేశాలు ఒకే రోజు ప్రకటించాడు. దేవుడంటున్నాడు, ఇదిగో హగ్గయి, నీవు వెళ్లి యూదా అధిపతి అయిన జెరుబ్బాబెలుతో చెప్పు. జెరుబ్బాబెలు ప్రభుత్వ ఉద్యోగి. అతడు దావీదు రాజవంశానికి చెందినవాడు. దేవుడు ప్రవక్త ద్వారా జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్నాడు. భూమి ఆకాశములను నేను కదిలించబోతున్నాను. అన్య రాజుల రాజ్య బలాన్ని నాశనం చేస్తాను. ఇది రాబోయే మహాశ్రమల కాలం. 6-7 వచనాలలో కూడా ఆయన ఇంతకు ముందే అన్నాడు, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కదిలిస్తాను. అన్యజనులందరినీ కదిలిస్తాను. అన్యజనులందరి ఇష్టవస్తువులైన బంగారము, వెండి తేబడతాయి. అన్యజనులు రథాలను చూచుకొని అతిశయిస్తారు. వాటిని నేను తొలగిస్తాను. అంతేకాదు, నేను రాజ్యములను, సింహాసనాలను పడద్రోస్తాను. రథాలను కూలదోస్తాను. రథాలెక్కిన రాజులను పడదోస్తాను. ఇది మహాశ్రమల కాలాన్ని గురించిన ప్రవచనం. వారు రథాలను నమ్ముకున్నారు. ఆ రథాలను నేను తుత్తునియలు చేస్తాను. ఈ రోజుల్లో యుద్ధాయుధాలు ఎన్నో కనిపెట్టారు. అవన్నీ దేవుడు తలుచుకుంటే ఒక్క త్రుటిలో నాశనమైపోగలవు. విల్లు విరిచేవాడు, బల్లెమును తెగ నరికేవాడు ఆయనే. దేవుడు అన్ని రకాల ఆయుధాలను నిరుపయోగం చేస్తాడు. మానవులు నమ్ముకున్న యుద్ధాయుధాలన్నీ చెత్తవలే దహించబడతాయి. దేవుడు వాటిని తొలగిస్తాడు. హగ్గయి సుదూర భవిష్యత్తులోకి సునిశితంగా చూచి ప్రవచిస్తున్నాడు. దేవుడంటున్నాడు, షయల్తీయేలు కుమారుడా జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఆ రోజున నీవే నా ముద్ర ఉంగరం. ఆ దినమున అంటే ప్రభువు రాకడ దినం, 1000 ఏండ్ల పరిపాలనా కాలం. ముద్ర ఉంగరం రాచరికానికి సంకేతం. ముద్ర ఉంగరాన్ని రాజు ఎల్లప్పుడూ ధరిస్తాడు. దాన్ని చాలా భద్రంగా ఉంచుకుంటాడు. ఇది రాజుకు ఎంతో విలువైనది, అమూల్యమైనది. అదే శిఖా ఉంగరం అంటారు. జెరుబ్బాబెలు ఎవరు? అతడు దావీదు వంశీకుడు. మెస్సియా దావీదు వంశంలో నుండే వస్తాడు. జెరుబ్బాబెలు వంశరేఖలో వస్తాడు. మత్తయి, లూకా సువార్తలలోని వంశవృక్షాలలో రెండిటిలో జెరుబ్బాబెలు పేరుంది. అయితే మత్తయి సువార్తలోని జెరుబ్బాబెలు మరో వ్యక్తి. జెరుబ్బాబెలుకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరింది. ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు కుమారుడు. అలాగే జెరుబ్బాబెలు కుమారుడు కూడా. మహాశ్రమల కాలం ముగింపులో యేసుక్రీస్తు వస్తాడు. జెరుబ్బాబెలు వంశరేఖ మెస్సియా సింహాసనం వరకు పొడిగించబడింది. ఈ విశ్వ సామ్రాజ్య సింహాసనం ఎక్కేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన ఈ భూమి మీదికి పరిపాలించటానికి వస్తాడు. హగ్గయి యేసు ప్రభువును నైతిక సామ్రాట్టుగా చూపుతున్నాడు. ఆయన మెస్సియా. ఆ రోజున
ఆయనే సమస్త విశ్వానికి ఏకైక పరిపాలకుడు, రారాజు. అందుకే హగ్గయి గ్రంథం చాలా గొప్పది అని చెప్పక తప్పదు. హగ్గయి కాలంలో నిర్మించబడిన దేవాలయం పేరు జెరుబ్బాబెలు ఆలయం. భౌతికంగా చూడటానికి అంత వైభవంగా కనిపించదు గాని మెస్సియా అందులోకి స్వయంగా వచ్చే ఆలయం అది. గనుక ఈ ఆలయానికి అదే ప్రత్యేక ఆకర్షణ. ఆ మందిరాన్ని నా మహిమతో నింపుతాను అంటున్నాడు దేవుడు. హగ్గయి చిన్న గ్రంథం, కాని ఇందలి సందేశం ఎంతో గొప్పది. ఈ గ్రంథంలో ప్రజాజీవితంలో ఉజ్జీవం, ప్రజల సామూహిక ఆరాధనోత్సాహం మనోజ్ఞంగా చిత్రించబడ్డాయి. మనము విశ్వసనీయులమై నిర్మలమైన మనస్సాక్షితో పనిచేస్తాము. ఎవరి పని ఎలాంటిదో నిర్ణయించేవాడు మన ప్రభువు. ఆయన న్యాయపీఠమెదుట మనమందరము నిలువబడాలి. ఆయన బహుమానం మనం పొందాలి. ఆయన ఆనందంలో మనం ప్రవేశించాలి. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో ఉపమానం మనమెన్నటికీ మరువలేము. దేవుడు చెప్పిన ప్రకారం హగ్గయి యాజకుల వద్దకు వెళ్లి 2 ప్రశ్నలు అడిగాడు. 1, పవిత్రత ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుందా? 2, ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రత ఎలా ప్రసరిస్తుంది? ఈ 2 ప్రశ్నలు ఎంతో అవసరమైనవి, అర్థవంతమైనవి. ఒకడు అర్పించబడిన బలిద్రవ్యాన్ని చెంగున మూట కట్టుకొని వెళుతున్నాడు. అతడు అపవిత్రమైనది ఏదైనా ముట్టితే ముట్టబడినది పవిత్రమవుతుందా? కాదు, మొత్తం అపవిత్రమే అవుతుంది. శవాన్ని ముట్టి ఎవడైనా అపవిత్రుడై తాను పవిత్రమైన దాన్ని ముట్టితే ఏమి జరుగుతుంది? అది అపవిత్రమే అవుతుంది అన్నారు యాజకులు. అలాగే ఇశ్రాయేలు జాతిలో ఏ లోపము ఉన్నా అదంతా జాతి అంతటికీ వ్యాపిస్తుంది. దేవుని మాట వినటం బలులర్పించటం కంటే దేవుని దృష్టిలో శ్రేష్టం. ఈ జాతిలో పొడసూపిన ఈ అపవిత్రత జాతి మొత్తాన్ని అపవిత్రం చేస్తుంది అని దేవుడు ఈ ఉపమానం ద్వారా బోధించాడు. మంచి చెడు మిశ్రమమంతా చెడే అవుతుంది. మంచి చెడ్డల తెలివి పాపుల పట్ల చెడుగు వైపునకే మొగ్గుతుంది. 23వ వచనంలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు పేర్కొనబడ్డాడు. దేవుని పిలుపు ఒక విశ్వాసి జీవితంలో ఎంతో ముఖ్యం. జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు యెహోవా. దేవుని పిలుపు, ఏర్పాటు లేనిదే ఎవరూ సేవ చెయ్యలేరు, నిలకడగా దేవుని సేవలో ఉండలేరు. బబులోనులో జెరుబ్బాబెలు పుట్టాడు, పెరిగాడు. తన ప్రజల మధ్య మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు. కోరెషు అతణ్ణి ఎంతో అభిమానించాడు. వీటన్నిటికీ తోడు అతనికి మంచి తలాంతులెన్నో ఉన్నాయి. ఇదంతా దేవుని పిలుపులో భాగమే అని గుర్తించాలి. బంగారము నాది, వెండి నాది అంటున్నాడు దేవుడు. 9వ వచనంలో దేవుని సమాధానం పేర్కొనబడింది. ఈ స్థలమందు నేను సమాధానమనుగ్రహిస్తాను. చిట్టచివరికి 20 నుండి 23వ వచనం వరకు హగ్గయి తన సందేశమిస్తూ రాబోయే గొప్ప విప్లవాలను పేర్కొన్నాడు. భూకంపం వస్తుంది. భూమిని కంపింపచేసిన వాడు యెహోవాయే. ఆకాశం కంపిస్తుంది. సింహాసనాలు కూలిపోతాయి. రాజ్యాలు సమూల ధ్వంసమైపోతాయి. యుద్ధ రథాలు ధ్వంసమవుతాయి. గుర్రాలపై రౌతులే పరస్పరం ఒకరినొకరు చంపుకుంటారు. మానవ చరిత్రలో ఇట్టి సంఘటనలు మామూలే. రాజ్యాలు లేస్తాయి, పడిపోతాయి. రాజకీయంగా పలు దేశాలలో విప్లవాలు చెలరేగాయి. మంచి చెడుగు ఈ రెండిటి మధ్య నిరంతర పోరాటం ప్రవర్తిల్లుతూనే ఉంది. సత్యానికి అసత్యానికి మధ్య నిరంతర పోరాటం జరుగుతూనే ఉంది. దేవుడు ఎల్లప్పుడూ సత్యం పక్షాన ఉన్నాడు. సత్యమే జయిస్తుంది. ఈ పోరాటంలో దేవుడు తన బిడ్డలతోనే ఉంటాడు. జెరుబ్బాబెలు లాంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు, వాడుకుంటాడు. దేవాలయ పునర్నిర్మాణంలో
దేవుడు తన సేవకుడైన జెరుబ్బాబెలును ఘనంగా వాడుకున్నాడు. జెరుబ్బాబెలు దేవుని ముద్ర ఉంగరం. రాజముద్ర ఆ ఉంగరం మీద ఉంటుంది. దేవుని ఆభరణాలే ఈ దైవ సేవకులు. ముద్ర ఉంగరం అధికారాన్ని సూచిస్తుంది. అసత్యాన్ని ఎదిరించడానికి, సత్యం పక్షాన నిలవడానికి అధికారం దేవుడిచ్చిందే. ఇట్టి సేవకులకు దేవుడు ఆశ్రయము, దుర్గము. ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడాయన. ఈ రెండో దేవాలయం ఎంత ప్రాముఖ్యమైనదో హగ్గయి వివరించాడు. రాబోయే దినాలలో మహోజ్వలమైన అనుభవం వారికి కలుగుతుంది. పర్ణశాలల పండగ వచ్చింది. అది పంటను సమకూర్చుకునే పండగ. ఆ సమయంలో వారికి చాలినంత ఫలసాయం రాలేదు. నిరుత్సాహపడ్డారు. వెనకటి కట్టడం సొలొమోను మందిరం, దాని వైభవాన్ని వృద్ధులు తలపోసుకొని ఈ దేవాలయం దానికంటే తీసికట్టు అన్నప్పుడు దేవుని నిర్మాతలలో నిరుత్సాహం కలిగింది. హగ్గయి వారి నిరుత్సాహాన్ని పోగొట్టాడు. సువర్ణయుగం రాబోతుందని సూచించాడు. విశ్వసనీయులకు, సత్యప్రియులకు గొప్ప భవిష్యత్తు ఉంది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సన్నిధి వారికుంటుంది అనే హామీ ఇచ్చాడు దేవుడు. 5వ వచనంలో దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేశాడు. మీరు ఈజిప్టు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించుతుంది అన్నాడు. ఈ స్థలమందు సమాధానము నిలుస్తుంది. మంచి రోజులు ముందున్నాయి. ప్రజల సౌశీల్యం రాణిస్తుంది. ప్రతి ఒక్కరి నాలుక కొనపై సత్యం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితానికి పరిశుద్ధమైన సుగుణం, అలంకారం, ఆభరణమై ఆకర్షణీయమై వెలుగొందుతుంది. పరలోక ఫలములైన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం సమృద్ధిగా కానవస్తాయి. ప్రతి ఒక్కరి హృదయంలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా నివాసముంటాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మెస్సియా రాకడ నిరీక్షణ హగ్గయి ప్రవచనాలలో ద్యోతకమవుతుందని వేరే చెప్పనక్కర్లేదు. ఆదాము హవ్వల పతనం నుండి మోషే మరణం వరకు, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం వరకు ఒక సరళ రేఖ గీయండి. ధర్మశాస్త్ర ప్రదాత, అధిపతి, విమోచకుడైన మెస్సియాను మోషే ప్రవచించాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం. యెహోవా మీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినాలి. దావీదు, సొలొమోను రాజుల కాలంలో మెస్సియా రాజ్య భావన పరిణతి చెందింది. దావీదు మెస్సియా కీర్తనలెన్నో రచించాడు. యెషయా నుండి మలాకీ వరకు మెస్సియా అవతారం, శిలువ శ్రమలు తేటగా ప్రవచించబడ్డాయి. హగ్గయి 2వ అధ్యాయం 6 నుండి 9వ వచనం వరకు మెస్సియా రాకడ వాగ్దానాలున్నాయి. నేటి క్రైస్తవ యుగపు వెలుగులో హగ్గయి ప్రవచనాలలో మెస్సియా రెండో రాకడ భావన మరీ తేటగా కనపడుతుంది. అన్య ప్రజలందరూ తమ ఇష్ట వస్తువులు అనగా వెండి, బంగారం తెస్తారు. దేవుడు జాతులను కదిలిస్తాడు. వారు తమ వెండి బంగారాలను తెస్తారు. అదంతా ఆయనకు వారు తెచ్చే నజరానాలు. అప్పటి యూద యుగంలో ఈ ప్రవచనాలు ఎలా నెరవేరాయో చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. పారసీకాన్ని గ్రీసు జయించింది. అలెగ్జాండరు మరణంతో గ్రీసు ముక్కలుగా చీలిపోయింది. ఆ తరువాత తూర్పు ప్రపంచమంతా రోముకు వశమైపోయింది. ఇదంతా జరుగుతూ ఉండగా యూదులు అభివృద్ధి చెందారు. అన్యులు కూడా వచ్చి వారి అభిష్ట వస్తువులు, కానుకలు తెచ్చారు. రానురాను సమాజ మందిరాలలో వాక్య పఠన క్రమంగా జరుగుతూ వచ్చింది. మెస్సియా ప్రవచనాలలో చాలా భాగం ఇందులో నెరవేరింది.
తూర్పు దేశపు రాజులు ఆయనకు నజరానాలు తెచ్చారు గదా. హగ్గయి యేసుక్రీస్తు రెండో రాకడను చూచి ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. శ్రోతలు, ముగింపులో ఈ అధ్యాయంలో 20 నుండి 22 వచనం వరకు మరోసారి పరిశీలించండి. హగ్గయి చేసిన మరో ప్రసంగమిది. ఇందలి ప్రవచనం ఇంకా నెరవేరవలసి ఉంది. దేవుడు ఆకాశాన్ని భూమిని కదిలించడం, లోకంలోని జాతులన్నిటికీ తీర్పు, రాబోయే మహాశ్రమల కాలమే. సింహాసనాలన్నీ అంతరించగా ఆ స్థానంలో మెస్సియా సింహాసనం స్థిరపరచబడుతుంది. దానియేలు గ్రంథంలోని రాయి చెక్కబడని రాయి. అది పైనుండి వచ్చి రాజ్యాలన్నిటిపై పడుతుంది. నెబుకద్నెజరు స్వాప్నిక విగ్రహం దుమ్ము ధూళి అయిపోయింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44-45 వచనాలు. ఇక ఈ అధ్యాయం 23వ వచనంలో దావీదు వంశీకుడైన జెరుబ్బాబెలు దేవుని ముద్ర ఉంగరమై కనిపిస్తున్నాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు మెస్సీయాకు జెరుబ్బాబెలుకు ముందు గుర్తుగా పేర్కొనబడ్డాడు. యేసుక్రీస్తు వచ్చి దావీదు సింహాసనాన్ని తాను స్థిరపరుస్తాడు. ఆ సింహాసనానికి సమస్త హక్కులు యేసుక్రీస్తుకే ఉన్నాయి. యేసుక్రీస్తే దేవుని యొక్క శాశ్వతమైన ముద్ర ఉంగరం, శాశ్వతమైన శిఖా ఉంగరం. యేసు రాజ్యం వచ్చినప్పుడు జెరుబ్బాబెలు మెస్సియా యొక్క ప్రధానమంత్రులలో ఒకడై ఉంటాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఆ రోజున ఈ విశ్వాసవీరులు ఆకాశమండలమందు జ్యోతులై ప్రకాశిస్తారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ప్రపంచ పునఃస్థితి స్థాపనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. దేవుడు ప్రజలకు ప్రవక్త ద్వారా సాధారణ సందేశం ప్రకటించాక జెరుబ్బాబెలుకు పంపిన ప్రత్యేక సందేశమే ఈ చివరి పాఠం. దీనితో హగ్గయి గ్రంథం ముగుస్తుంది. జెరుబ్బాబెలు గొప్ప ప్రజానాయకుడు, యెహోషువ గొప్ప యాజకుడు. ఈ ఇద్దరిని ప్రవక్త వ్యక్తిగతంగా హెచ్చరించాడు. శత్రువులు ఎంత దూరాన ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా జెరుబ్బాబెలు భయపడనక్కర్లేదు. పరలోక సేనల అధిపతి ప్రపంచ సైన్యాలన్నిటినీ తన అదుపులో, ఆధీనంలో ఉంచుకునేవాడు జెరుబ్బాబెలుకు హామీ ఇస్తున్నాడు. జెరుబ్బాబెలు దేవుని ముద్ర ఉంగరం లాంటివాడని యెహోవాయే ప్రకటించాడు. ఈ గ్రంథం మొత్తంలో 2 ప్రాముఖ్యమైన వచనాలను మనం గుర్తించాలి. హగ్గయి 2వ అధ్యాయం 12వ వచనం, ఆ తరువాత 2వ అధ్యాయం 23వ వచనం. లోకంలో మంచి చెడు రెండూ పెరుగుతున్నాయి. ప్రతిష్ఠితం అప్రతిష్ఠితం, పరిశుద్ధం అపరిశుద్ధం, ఆమోదయోగ్యం నిషిద్ధం, ఈ విధంగా 2 వాస్తవాలు సమానాంతరంగా లోకంలో విజృంభించడం చేదు నిజం. పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. అందుకని పాపమందు నిలిచి ఉంటామా? అట్లనరాదు. మంచి చెడు ఈ రెండిటిలో దేనికి అంటుగుణం ఉంది? పాత నిబంధన వ్యవస్థలో దేవునికి అర్పించబడిన బలిమాంసం పరిశుద్ధం. కాని అది ప్రత్యేకమే అయినా దాని పరిశుద్ధత స్పర్శ ద్వారా వేరే వస్తువులకు ప్రసరించదు, అంటదు. అయితే అపవిత్రుడు తన అశుచిని ప్రసారం చేస్తాడు. స్పర్శ ద్వారా అంటు వ్యాపిస్తుంది. ఆరోగ్యం ప్రసరించదు గాని రోగం బలంగా ప్రసరిస్తుంది. అది పాత నిబంధన. అనగా పాత నిబంధనలో చెడుగు వ్యాపించింది గాని మంచి అలా వ్యాపించలేదు. వారు అవిధేయులై దేవాలయాన్ని నిర్మించకుండా అలానే ఉండిపోయారు. ఈ బలహీనత జాతి అంతటా ప్రసరించింది. అదొక అంటువ్యాధిలాగా వేగవంతంగా వ్యాప్తి అయి
జాతి మొత్తాన్ని దుష్ప్రభావానికి గురిచేసింది. వారిలో మిగిలి ఉన్న కొంచెం మంది కూడా పాడైపోయారు. మరో విశేషం, 78 సంవత్సరాలకు ముందు బబులోను రాజు యెహోయాకీనును చెరగొనిపోయాడు. అప్పుడు యెహోయాకీనును దేవుడు విసర్జించాడు అన్నాడు యిర్మీయా 22:24. కొన్యా అనగా యెహోయాకీను నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉన్నా దాని మీది నుండి నిన్ను ఊడదీసివేస్తాను. ఆ ఉంగరం ముద్ర ప్రభుత్వ దస్తావేజులన్నిటి మీద ఉంటుంది. అది లేనిదే ఏ పత్రము చెల్లదు. అది అధికారపూర్వకమైనది. యెహోయాకీను మనుమడే జెరుబ్బాబెలు. అతడు బబులోను నుండి యెరూషలేముకు వచ్చాడు. దేవుడిప్పుడు ఈ జెరుబ్బాబెలును తన ముద్ర ఉంగరంగా నియమించాడు. ఈ జెరుబ్బాబెలు వంశమే పొడిగించబడి మెస్సియా వరకు వచ్చింది. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి రాజ్యం స్థాపించినప్పుడు ఈ ప్రవచనం యొక్క పూర్తి నెరవేర్పు అందరూ చూస్తారు. యేసే దేవుని ముద్ర ఉంగరం. ఈ ముద్ర మరెన్నటికీ చెరిగిపోని రీతిగా మానవతపై ముద్రించబడుతుంది. దేవునికి స్తోత్రం. మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శాశ్వత కృప, తండ్రి అయిన దేవుని అపార ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.